నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వాళ్ళకి 2026 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మొదటగా చూసుకున్నట్లయితే ద్వితీయంలో రాహు సంచారము, అష్టమంలో కేతు సంచారము, తృతీయంలో శని సంచారము. మన గురువుని చూసుకున్నట్లయితే కనుక మొదటి ఫస్ట్ హాఫ్ అంటే జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు షష్ఠ స్థానంలో సంచారము, తర్వాత సప్తమ స్థానంలోకి సంచారము, జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు సప్తమంలో సంచారము, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా కేతుతో కలిసి మనకి అష్టమ సంచారం అనేది కనిపిస్తుంది. సో ఇలాంటి గ్రహగతుల్ని కనుక చూసుకున్నట్లయితే అండ్ మనకి డిసెంబర్ 5వ తారీఖు తర్వాత రాహుకేతువులు మార్పు జరుగుతుందన్నమాట. సో రాహు వచ్చేసి మీ రాశిలోకే సంచారం జరగడం, అంటే మకర రాశిలోకే రాహు సంచారము, అండ్ కేతు వచ్చేసి సప్తమ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం జరగడం. కాబట్టి ఇలాంటి గ్రహస్థితిని చూసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. కాబట్టి మీకు ఇదివరకు ఎక్కడైనా సరే డబ్బులు స్టక్ అయిపోయి ఉంటే కనుక ఈ రాహు సంచారం వల్ల మీకు ఆ డబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. తృతీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది. కాబట్టి మీ విల్ పవర్, మీకు ఒక ధైర్య సాహసాలు పెరగడము, మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు చాలా కష్టతరమైనా సరే మీరు దాన్ని హార్డ్ వర్క్ తోటి, మీరు ఒక డిసిప్లిన్ తోటి మీరు అది సక్సెస్గా చేసుకోవడానికి చాలా ఫేవరబుల్గా కనిపిస్తుంది. కెరియర్కి సంబంధించి దశమ స్థానం పైన ఎటువంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎందువల్ల అంటే షష్ఠ స్థానంలో గురు సంచారం ఉన్నా సరే అది దశమ స్థానం పైన గురు యొక్క వీక్షణ పడుతుంది. కాబట్టి కెరియర్లో కూడా ఇది వరకు ఎక్కడైనా స్టక్ అయిపోయి ప్రమోషన్స్ రావట్లేదు అని అనుకుంటే కనుక ఈ సంవత్సరం మీకు రావడానికి కూడా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఎప్పుడైతే గురు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖున సంచారం జరుగుతుందో అప్పుడు మీకంటూ ఒక ప్రాపర్ విజిబిలిటీ రావడానికి ఇంకెక్కువ ఆస్కారం కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కంటే కూడా భార్యాభర్తల మధ్య ఇదివరకు ఏవైనా చికాకులు ఉంటే గనక గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఆ చికాకులన్నీ కూడా తొలగిపోవడానికి చాలా మంచి ఆస్కారం కనిపిస్తుంది. కూర్చొని డెసిషన్స్ తీసుకోండి, కూర్చొని మాట్లాడుకున్నట్లయితే గనక మరీ తీవ్ర స్థాయిలో కాకుండా ఈ చిన్నగా రెజల్యూషన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్కి మాత్రము కొద్దిపాటిగా చదువు విషయంలో కొద్దిగా డిస్ట్రాక్షన్ అనేది కనిపిస్తుంది. ఎందువల్ల అంటే తృతీయ స్థానంలో ఉన్న శని సంచారము పంచమం పైన దృష్టి పడుతుంది. ఎందువల్ల అంటే తృతీయం నుంచి తృతీయ దృష్టితోటి పంచమం పైన దృష్టి పడుతుంది. కాబట్టి మీ మొదటి సంతానంకి సంబంధించి ఆరోగ్యం విషయంలో కొద్దిగా చేంజెస్ రావడము, లేదా వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది, డిస్ట్రాక్షన్ అవ్వడం అనేది కనిపిస్తుంది. ఎవరైనా మకర రాశి వాళ్ళ పిల్లలు టీనేజ్ గ్రూప్లో ఉంటే కనుక వాళ్ళని కొద్దిపాటిగా మానిటర్ చేస్తూ ఉండండి. మకర రాశి వాళ్ళు టీనేజ్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా పేరెంట్స్ మానిటర్ చేస్తూ ఉండండి. ఎందువల్ల అంటే వీళ్ళు కొద్దిగా దారి తప్పే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. శని వల్ల కొద్దిగా అలసత్వం పెరగడము, కొద్దిగా లేజినెస్ ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది. కాబట్టి మీకు ఆధ్యాత్మికత పైన కొద్దిగా ఇంట్రెస్ట్ పెరగడము, జ్యోతిష్యం పైన కొద్దిగా ఇంట్రెస్ట్ పెరగడము, ఏదైనా నేర్చుకోవాలి, మెడిటేషన్ నేర్చుకోవాలి, యోగా ప్రాణాయామాలు చేయడానికి కూడా ఇది మంచి ఆపర్చునిటీగా కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే గనక మకర రాశి వాళ్ళకు కూడా ఈ 2026 సంవత్సరము కొద్దిపాటిగా గత కొన్ని సంవత్సరాల కంటే కూడా ఈ 2026 చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం కనిపిస్తుంది. సర్పగ్రహ దేవత ఆరాధన చేసుకుంటూ ఉండండి. అంటే రాహుకేతుకి రెగ్యులర్గా మంగళవారము బుధవారము గనక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు విజిట్ చేసిన, దగ్గరలో ఉన్న పాము పుట్టలో పాలు పోసినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి.
గురు షష్ఠ స్థానంలో ఉంటారు కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు వీలైనంత మట్టుకు గురుపాదుక స్తోత్ర పారాయణం చేసుకోవడము, దగ్గరలో ఉన్న గోశాలలో గురువుకి ఆవుకి గ్రాసం పెట్టడము, గురువుకి శనగలు దానం చేయడము, ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా ఆగిపోయిన పనులన్నీ కూడా మీకు మళ్ళీ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు మనము 2026 సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి, జియోపొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది, మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా, ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి, ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము 4 గ్రహాల ట్రాన్సిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ గురువు, శని, రాహు, కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ 2026 సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము. కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను. సో మనకి మొదటగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి 1 నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మార్చి 11వ తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ 2వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశి, మిథున రాశిలోనే